భారతీయ రైల్వే శాఖ డిజిటల్ అన్రిజర్వ్డ్ టికెట్ల వినియోగానికి సంబంధించి ప్రయాణికులకు అత్యంత కీలకమైన స్పష్టతనిస్తూ కొత్త నిబంధనలను ప్రకటించింది. రైల్ వన్ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న డిజిటల్ టికెట్లను ప్రయాణ సమయంలో తప్పనిసరిగా ఏ మొబైల్ నుంచి అయితే బుకింగ్ చేశారో అదే ఫోన్లోనే లైవ్గా చూపించాలని స్పష్టం చేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని టికెట్లను స్క్రీన్ షాట్లు తీయడం, పీడీఎఫ్ కాపీలుగా మార్చడం లేదా వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు ఫార్వర్డ్ చేయడం వంటివి ఇకపై ఏమాత్రం చెల్లవని రైల్వే అధికారులు తేల్చి చెప్పారు. రైల్లో టికెట్ చెకింగ్ సిబ్బంది అడిగినప్పుడు ఇలాంటి నకిలీ లేదా ఫార్వర్డ్ చేసిన కాపీలను చూపిస్తే వాటిని ప్రయాణానికి సరైన ఆధారాలుగా పరిగణించబోమని స్పష్టం చేసింది. డిజిటల్ వ్యవస్థలో జరుగుతున్న టికెట్ల దుర్వినియోగాన్ని, ఒకే టికెట్పై పలువురు ప్రయాణించే మోసాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఈ మేరకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ సరికొత్త నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఓ రైల్వే ప్రయాణికుడు ఒరిజినల్ యాప్లో కాకుండా వాట్సాప్లో వచ్చిన టికెట్ స్క్రీన్ షాట్ను చూపించగా తనిఖీ అధికారులు అతన్ని టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించి భారీ జరిమానా విధించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ ప్రయాణికుల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ఈ తక్షణ వివరణాత్మక ప్రకటనను జారీ చేయడం గమనార్హం. ప్రయాణికులు రైల్వే స్టేషన్కు చేరుకుని బండి బయలుదేరక ముందే పూర్తి నిబంధనల ప్రకారం టికెట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణ సమయంలో కేవలం డిజిటల్ టికెట్ చూపించడమే కాకుండా సదరు ఫోన్తో పాటు ప్రయాణికుడి అసలు గుర్తింపు కార్డును కూడా తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రయాణంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా లేదా ఛార్జింగ్ అయిపోయినా సరే ఒరిజినల్ టికెట్ చూపించని పక్షంలో జరిమానా తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైల్ వన్ యాప్లో డిజిటల్ పద్ధతిలో అన్రిజర్వ్డ్ టికెట్లు కొనుగోలు చేసే వారికి రైల్వే శాఖ ప్రస్తుతం 3% రాయితీని కూడా అందిస్తోంది. అయితే రాయితీలు ఇస్తున్నప్పటికీ భద్రత, పారదర్శకత కారణాల దృష్ట్యా ఈ సరికొత్త కఠిన నిబంధనలను అమలు చేయక తప్పడం లేదని రైల్వే వర్గాలు అంటున్నాయి. రైల్వే శాఖ తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయంపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రయాణికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కుటుంబ సభ్యులందరికీ కలిపి ఇంట్లోని ఒకరే తమ మొబైల్ ఫోన్ ద్వారా టికెట్లు బుక్ చేసి వాట్సాప్ ద్వారా పంపించడం భారతీయ కుటుంబాల్లో సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానంపై కనీస అవగాహన లేని గ్రామీణ ప్రజలు, వృద్ధులు ప్రయాణించేటప్పుడు ఇతరుల చేత టికెట్లు బుక్ చేయించుకొని ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం టికెట్ బుక్ చేసిన వ్యక్తి స్వయంగా ప్రయాణంలో లేకపోతే లేదా ఆ ఫోన్ అందుబాటులో లేకపోతే తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు. కేవలం స్క్రీన్ షాట్ ఉందనే కారణంతో నిజాయితీగా డబ్బులు పెట్టి కొన్న ప్రయాణికులను కూడా దోషులుగా చూడడం సరికాదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ క్షేత్రస్థాయి ఇబ్బందులు, ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర ఆందోళనలపై రైల్వే శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సవరణలు కానీ తదుపరి స్పందన కానీ ప్రకటించలేదు. సాంకేతికతను సులభతరం చేయాల్సింది పోయి ఇలాంటి కఠిన నిబంధనలతో సామాన్య ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.